వెల్కమ్ బ్యాక్. పోలీసులు ఎన్ని ఎత్తులు వేసినా కేటగాళ్లు పై ఎత్తులు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణలో డీజిల్ మాఫియా సర్కార్కే షాక్ ఇస్తోంది. కర్ణాటక నుంచి అక్రమంగా డీజిల్ తరలిస్తున్న ముఠా హైదరాబాద్లో దర్జాగా డోర్ డెలివరీ చేస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న అక్రమ దందాపై ఖాకీలు ఉక్కుపాదం మోపారు. డీజిల్ గ్యాంగు బెండు తీసి కటకట్టాల్లోకి నెట్టారు. దేశంలో ఒక్కో చోట ఒక్కో రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు తారసపడుతూ ఉంటాయి. అంతర్జాతీయ చమురు ధరలు పెరగడం, ఉత్పత్తుల రవాణాను అనుసరించి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ధర ఉంటుంది. దీని ఆధారంగా చేసుకుని ఓ గ్యాంగ్ ఏకంగా అక్రమ డీజిల్ రవాణాకు తెరలేపింది. చౌకగా కొని డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేస్తూ అక్రమార్జనను ఆర్జించింది. అటువంటి ఓ ముఠాను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా తెలంగాణలో డీజిల్ మాఫియా రోజురోజుకు చెలరేగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ రేటు తక్కువగా ఉండటంతో అక్కడి నుంచి అక్రమంగా తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గచ్చిబౌలి సమీపంలోని వట్టినాగులపల్లిలో తనిఖీలు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు 35 లక్షలు విలువ చేసే డీజిల్ ని పట్టుకున్నారు. కర్ణాటక నుండి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న 7 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి డీజిల్, ఫిల్లింగ్ మోటార్, జనరేటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మాఫియాకు సంబంధించి ప్రధాన నిందితుడు రాధాకృష్ణ కోసం రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. 2 తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ మాఫియాకి కీలక సూత్రధారిగా ఉన్న రాధాకృష్ణ గతంలో చాలాసార్లు పోలీసులకు పట్టుబడ్డట్లు విచారణలో తేలింది. నిందితుడు రాధాకృష్ణ కోట్ల రూపాయల డీజిల్ ను కర్ణాటక నుంచి తెలంగాణకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్మగ్లింగ్ ద్వారా నెలకు కోట్లలో తెలంగాణ రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది. నిందితుడు రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ నడుపుతున్న మరో స్మగ్లర్ సూర్య అలియాస్ సాయిరామ్ సూర్యకు సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యజమాని తన మేనేజర్ అయిన రితేష్ ద్వారా చిన్న చిన్న ట్యాంకర్లకు మార్చి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు, క్వారీ లారీలకు డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత నెలలో కూడా రాధాకృష్ణ ఇదే ప్లేస్ లో 18,000 లీటర్స్ డీజిల్ అఫీషియల్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తూ సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో సైతం కేసులు ఉన్నాయి. మరోవైపు 100 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న డీజిల్ అక్రమ రవాణాపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. 6-7 సంవత్సరాలుగా జరుగుతున్న దందాకు అడ్డుకట్ట వేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి వస్తున్న డీజిల్ తో సరిహద్దు ప్రాంతంలో 20కి పైగా పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. అక్రమ రవాణా రోజురోజుకు పెరిగిపోతుండటంతో కఠిన చర్యలకు సిద్ధమైంది.